ఈ సమస్తమైన సృష్టి సాక్షాత్తు పరమాత్మ నుండే వచ్చింది అని తెలియజేయటానికి అనేకమైనటువంటి మంత్రాల ద్వారా ఈ జగత్తు ఎలా వచ్చిందో, జగత్తులో ఉన్నటువంటి సకల జీవరాశులు ఎలా వచ్చినాయో, ఆ జీవరాశులకి కావాల్సినటువంటి వాటి మనుగడకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా, విషయాలన్నీ కూడా ఎలా వచ్చినాయో, అలాగే జడమైనటువంటి చైతన్యవంతమైనటువంటి సమస్తమైనటువంటి జీవులు ఎలా వచ్చినాయో, అలాగే సముద్రాలు, నదులు, పర్వతాలు మొదలైనటువంటివి ఎలా వచ్చినాయో, అలాగే సూక్ష్మమైనటువంటి తపస్సు, సత్యం మొదలైనటువంటివి ఎలా వచ్చినాయో, ఇవన్నీ కూడా ఎంతో స్పష్టంగా అయితే అత్యంత నిగూఢమైనటువంటి భాషలో మనకి ఇంతవరకు అందించడం జరిగింది. ఇప్పుడు ఈ సృష్టి సంగతి అంతా కూడా మనకి తెలియజెప్పిన తర్వాత, ఈ సృష్టి అంతా కూడా పరమాత్మలో నుంచే వచ్చింది అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆ పరమాత్మ ఎక్కడుంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయటానికి, అలాగే శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇదిగో ఈ ప్రథమ ఖండ చివరిలో చెబుతున్నారు. 10వ మంత్రం అదేమిటో చూడండి. శిష్యుని యొక్క ప్రశ్నకి గురువు యొక్క సూటి సమాధానం ఇక్కడ వస్తున్నది. పురుష ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఏతద్యో వేద నిహితం గుహాయాం సో విద్యా గ్రంథిం వికిరతీహ సౌమ్య. ఇదం విశ్వం సౌమ్య, ఓ సౌమ్యుడా. ఇప్పుడు గురువు శిష్యుడితో సంబోధిస్తున్నాడు. ఓ సౌమ్యుడా, ఇదం విశ్వం, ఈ విశ్వం మొత్తం కర్మ తపః పురుష ఏవా. ఈ సమస్తమైనటువంటి విశ్వం కర్మ తపః పురుష ఏవా. యజ్ఞకర్మ అలాగే తపస్సు ఇవన్నీ కూడా పురుషుడే. ఈ సమస్తమైనటువంటి విశ్వము, యజ్ఞకర్మ, తపస్సు అన్నీ కూడా పురుషుడే. అంతేకాదు గుహాయాం హృదయ గుహలో నిహితం నిండి ఉన్నటువంటి పరామృతం శ్రేష్టము అమృతము అయినటువంటి బ్రహ్మమే ఇది. ఆ పురుషుడు అంటే ఎవరు అనుకుంటున్నావో అది ఎవరంటే ఈ హృదయ గుహలో దాగి ఉన్నటువంటి, హృదయ గుహ అంతా నిండి ఉన్నటువంటి పరామృతం శ్రేష్టమైనటువంటి అత్యుత్తమైనటువంటి అనంతమైనటువంటి అమృతమైనటువంటి బ్రహ్మమే పరమాత్మే. అంటే ఏ పురుషుడు ఈ సమస్తమైనటువంటి విశ్వము యజ్ఞకర్మ తపస్సు అయి ఉన్నాడో అదిగో అతడు ఎవరయ్యా అంటే ప్రతి మానవుడి యొక్క, ప్రతి జీవి యొక్క హృదయ గుహలో నిండి ఉన్నటువంటి ఆ అమృతమయమైనటువంటి బ్రహ్మము పరమాత్మ అన్నారు. అంటే ఇక్కడే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది పరమాత్మ నీ హృదయ గుహలో ఉన్నాడు అని. పరమాత్మే సమస్త జీవుల యొక్క హృద్గుహలో ఉన్నాడు. ఆ పరమాత్మే ఇంకెవరో కాదు. ఈ సమస్తమైనటువంటి విశ్వము, మనం చేసేటువంటి కర్మలు, మనం చేసేటువంటి తపస్సులు అన్నీ కూడా ఆ పరమాత్మే. ఏతత్తు యహ వేద, దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో, దేన్ని నీ హృదయ గుహలోనే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో సహా అతడు, ఆ తెలుసుకున్నటువంటి వాడు అవిద్యా గ్రంథిం, అజ్ఞానపు ముడిని, అజ్ఞానపు గ్రంథిని ఇహ ఇక్కడే వికిరతి ఛేదిస్తాడు. తన అజ్ఞానపు గ్రంథిని ఇక్కడే ఛేదిస్తాడు. అజ్ఞానం అనేటువంటి ముడి వేసుకొని ఇక్కడ బాగా తిష్ట వేసుకొని ఉంది.
అదిగో ఆ ముడి కాస్త విప్పేసి ఆ అజ్ఞానాన్ని ఇక్కడే ఛేదించి అవతల బారేస్తాడు. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారు. దేన్ని తెలుసుకుంటారు? అదిగో హృదయ గుహలో పరమాత్మ ఉన్నాడు అని. నిజంగా మనం అందరం దీన్ని మర్చిపోతూ ఉంటాం. అందుకనే ఉపనిషత్తులు అప్పుడప్పుడు మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఉపనిషత్తులో ప్రధానమైనటువంటిది. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో 2 మంత్రాలు ప్రధానమైనటువంటివి. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదం ఆయాత్ అని చెప్పుకున్నామే. అదిగో ఆ మంత్రం ప్రధానమైనటువంటిది. ఎందుకు ప్రధానం అని అంటే మన యొక్క బుద్ధికి కావలసినటువంటి సమాచారాన్ని అందించింది అది. ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని మన బుద్ధిని ఎలా తిప్పుకుంటామో మన ఇష్టం. ఇక ఇప్పుడు ఈ మంత్రం మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి పట్టుదలని మనకు కలిగించేటువంటిది. ఎందుకంటే పరమాత్మే హృదయ గుహలో ఉన్నాడు, ఆ పరమాత్మను నేనే అని ఎవరైతే తెలుసుకుంటారో అదిగో అటువంటి వాళ్ళే సమస్తమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానస్వరూపులై, పరిపూర్ణ స్వరూపులై, పరిపూర్ణ ఆనంద స్వరూపులై, మోక్షస్వరూపులై ఉంటారు. కాబట్టి ఇక్కడ లక్ష్యాన్ని తెలియజేస్తున్నటువంటిది ఈ మంత్రం. కాబట్టి ఈ 2 మంత్రాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు మీరు మననం చేయగలిగితే అంత మంచిది. ఈ 2 మంత్రాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని అలా భావన చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ మంత్రం మనకి ఈ విశ్వం, కర్మ, తపస్సు అన్నీ కూడా పురుషుడే. హృదయ గుహలో నిండి ఉన్నటువంటి శ్రేష్టమైన అమృతమయమైనటువంటి ఆ బ్రహ్మమే ఇది. కాబట్టి దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో అది అటువంటి వాళ్ళే అజ్ఞాన గ్రంథిని వీడిపోతారు, అజ్ఞాన గ్రంథిని ఛేదించగలుగుతారు అన్నారు. ఈ ఉపనిషత్తుని ప్రారంభం చేస్తూ మొట్టమొదట్లోనే ఉత్తమ గృహస్థుడైనటువంటి శిష్యుడు శౌనకుడు మహాత్ముడైనటువంటి గురువు అంగిరసుని దగ్గరికి వచ్చాడు. ఆయన్ని సమీపించి ఎంతో వినయంతో ఆయన్ని ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి అన్నాడు. ఓ భగవాన్, కస్మిన్ విద్యతే, దేన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఇదం సర్వం విజ్ఞాతం భవతి, ఈ మొత్తం మనకు తెలుస్తుంది. దేన్ని తెలుసుకుంటే ఈ మొత్తం మనకి తెలుస్తుందో అదిగో దాన్ని నాకు చెప్పండి అన్నాడు. శిష్యుడు అడిగినటువంటి ప్రశ్న మాత్రం చాలా సూటిగా ఉంది. గురువు చెప్పినటువంటి సమాధానం డొంక తిరుగుడుగా ఉంది. ఆయన సూటిగా అడిగితే ఈయన సూటిగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాడు అంటే ఒక ముండకం 2 ఖండాలు అయిపోయి 2వ ముండకంలో మొదటి ఖండం అయిపోతూ ఉంటే ఈ చివరిలో ఇప్పుడు చెబుతున్నాడు సూటి సమాధానం. ఎందుకని? ఆ ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే శ్రేష్టము, అమృతము, మయము అయినటువంటి ఆ బ్రహ్మాన్నే తెలుసుకోవాలయ్యా అన్నాడు. ఏమి తెలుసుకుంటే మనకు అన్నీ తెలిసినట్లు అవుతుందో అన్నాడు ఆయన. నువ్వు తెలుసుకోవాల్సింది ఆ శ్రేష్టము, అమృతమయమైనటువంటి బ్రహ్మాన్నే, పరమాత్మనే అన్నాడు ఇక్కడ. కాబట్టి పరమాత్మను గురించి తెలుసుకో, ఇక మేకేం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నాడు. సరే తెలుసుకోవాలనుకున్నాను కానండి, ఆయన ఎక్కడున్నాడో ఏమిటో, ఆయన అడ్రస్ అయ్యింది నాకు సరిగ్గా తెలియదండి అని అంటావా? ఆయన ఎక్కడో లేడు, నీ హృదయ గుహ నిండా నిండి ఉన్నాడు. నీ హృదయం అనేటువంటి గుహలో పూర్తిగా నిండి ఉన్నాడు ఆయన. ఆయన కనుక తెలుసుకున్నావా నీకు అన్నీ తెలిసినట్టే, నీ అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది, నువ్వు జ్ఞానస్వరూపుడిగా నిలిచిపోతావు అని కూడా ఇక్కడ చెబుతున్నాడు. అంటే ఏదైతే శిష్యుడు అడిగాడో ఆ ప్రశ్నకి ఇక్కడ సూటిగా సమాధానం చెబుతున్నాడు. మరైతే ఈ సమాధానం అప్పుడే చెప్పుండొచ్చుగా, ఎందుకు ఇంతలా సాగదీసి బాగా సగం ఉపనిషత్తు మొత్తం అయిపోయిన దాకా చెప్పకుండా ఆ సగంలో చెబుతున్నాడు. ఇక సగం ఉంది, ఇప్పుడు సగం దగ్గరికి వచ్చాం. ఎందుకని ఇంతలా సాగదీయటం? అప్పుడే చెప్పొచ్చుగా. ఆయన అడిగాడుగా పాపం, ఏమయ్యా ఏం తెలుసుకుంటే అంతా తెలిసిపోద్ది అని అంటే, అయ్యా పరమాత్మను తెలుసుకుంటే అంతా తెలిసిపోద్ది అని ఒక మాట చెబితే బాగుంటుంది కదా. మరి ఇదంతా ఎందుకు చెప్పడం? అప్పుడే చెబితే అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు చెప్పలేదంటే
అప్పుడే చెబితే అపార్థం చేసుకునేటువంటి అవకాశం, అన్ని సందేహాలు మిగిలిపోతాయి. శిష్యుడి యొక్క పరిపక్వతను బట్టి, మానసిక పరిపక్వతను బట్టి జ్ఞానబోధ చేసేటువంటి వాడే నిజమైనటువంటి సద్గురు. శిష్యుడికి అర్హత వచ్చిందాక చిన్నగా ఆయన లాక్కొని రావాలి. ఆ అర్హతని అంటే శాస్త్రాన్ని వినటానికి కావాల్సినటువంటి అర్హతను సంపాదించిన తర్వాత అప్పుడు చెప్పాల్సినటువంటి అసలు విషయం చెప్పాలి. ఇది సద్గురువు యొక్క లక్షణం. మరి ఇక్కడ శిష్యుడు ఎవరంటే ఉత్తమ గృహస్థుడు అని చెప్పారు. అంటే గృహస్థుడైనటువంటి వాడు ఇక్కడ శిష్యుడు. పైగా అతడు లౌకికమైనటువంటి కార్యాలని, తన యొక్క విధుల్ని కర్తవ్యంగా భావించి చేస్తూ ఉండేటువంటి వాడు. కుటుంబాన్ని పోషించుకోవాలా, మరి అతిథుల సత్కారం చేయాలా, మరి యజ్ఞయాగాదులు చేయాలనా, మరి అలాగే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఉండాలనా, మరి తన వారికి కావలసినటువంటి పోషణకి సంబంధించినటువంటి డబ్బు సంపాదించుకోవాలనా, అనుభవించడానికి భోగాలు సంపాదించుకోవాలా, వస్తువులు సంపాదించుకోవాలా, మరి అన్నీ చేయాల్సినటువంటి గృహస్థుడు ఆయన. కాబట్టి గృహస్థుడైనటువంటి వాడికి సాక్షాత్తు బ్రహ్మ విద్యను కనుక బోధిస్తే అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ సందేహాలు కూడా ఎంత చెప్పినా తీరం వాళ్ళకి పాపం. కనుక ఒక అర్హతను సంపాదించినప్పుడు అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. అందుకే ఆ అర్హతను తీసుకొని రావటం కోసమని ఇక్కడ ఇంతసేపు ఆయన ఈ సగం ఉపనిషత్తును ఉపయోగించడం జరిగింది. పైగా ఈ లౌకిక కర్మల్ని, కర్తవ్య కర్మల్ని, ఇది నా బాధ్యత, నేను కుటుంబ పెద్దని కనుక నేను ఇవన్నీ చేయాలి అనేటువంటి భావనతో ఎవరైతే చేస్తుంటారో అతడు నిజమైనటువంటి ఉత్తమమైనటువంటి గృహస్థుడని చెప్పచ్చు. మరి ఆ చేసేటువంటి కర్మల్లో ఒకటి ఏమిటంటే వచ్చేటువంటి కష్టాలని దుఃఖాలని తొలగించుకోవాలా, తనకి సంతోషాన్ని కలిగించేటువంటి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కష్టాలను తొలగించుకోవడానికి కానీ ఆనందాన్ని పొందడానికి కానీ ఏదైనా ఉపాయం ఉందా అని దాన్ని తెలుసుకుందామని భావించేటువంటి వాడు. అందుకే అతనికి మొట్టమొదట్లో అపర పర అని 2 విద్యలు ఉన్నాయి అని తెలియజేయటం జరిగింది. అపర పర అని 2 మాటలు కనుక చెప్తే మరి ఆయనకి ఎట్లా అర్థం అవుద్ది, ఆయనకు అర్థం అవుతుందో కాదో మనకెట్లా అర్థం అవుద్ది. అందుకని సమస్తమైనటువంటి మానవుల్ని ఉద్దేశించి ఉపనిషత్ ఋషులు అక్కడ శిష్యుడిని నిమిత్త మాత్రంగా పెట్టుకొని ఈ సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ఎంతో దయతో మనకు అందిస్తున్నారు. వాళ్ళు అందించేటువంటి ఈ జ్ఞానాన్ని పొందలేనటువంటి వాడు పశువుతో సమానం అని అంటారు. ఎందుకంటే పశువుకి ఈ జ్ఞానాన్ని పొందేటువంటి అర్హత లేదు. ఒక మానవుడికి మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందడానికి అర్హత ఉంది. అందుకని అపరా విద్య అంటే ఇక్కడ చెప్తున్నారు 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం అనేటువంటి 4 వేదాలు, అలాగే 6 అంగాలు, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం అనేటువంటి 6 వేదాంగాలు. ఈ మొత్తం కలిపితే అపరా విద్యని, మరి ఈ అక్షర పరబ్రహ్మాన్ని మనకు అందించేటువంటి విద్య ఏదైతే ఉందో అది పరావిద్య అని. ఈ పరావిద్య మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని సమూలంగా తొలగించి వేస్తుంది, నాశనం చేస్తుంది. అలా నాశనం చేసి మనకి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మజ్ఞానం కారణంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి మనకు అవకాశం కలుగుతుంది. అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందితేనే మనకి శాశ్వత ఆనందం. మరి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానం కావాలి. మరి ఆత్మజ్ఞానం కనుక కావాలంటే దానికి అర్హత కావాలి. మరి అర్హత కనుక కావాలంటే పరావిద్యను కూడా తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా ఆ పరావిద్యతో ప్రారంభం చేశాడు. చివరికి మోక్షాన్ని అందుకోవడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ముందుగా పరావిద్యను బోధించాడు, అపరావిద్యను బోధించాడు. ఈ అపరావిద్య ప్రత్యక్షంగా ఆత్మసాక్షాత్కారానికి ఉపయోగించదు. అయినప్పటికీ అపరావిద్య మోక్షాన్ని ఇవ్వదు, అయినప్పటికీ పరోక్షంగా సహకరిస్తుంది. కాబట్టి దాన్ని తెలియజేశాడు. ఇప్పుడు శిష్యుని యొక్క స్థాయిని ఈ అపరావిద్యతో పెంచాడు. ఎట్లా పెంచాడు? అయ్యా, కర్మలు కనుక చేస్తే, యజ్ఞయాగాదులు కనుక చేస్తే మనకి చాలా మంచిది.
మన కోరికలన్నీ తీరుతాయి, ఆ లోకంలో భోగాలను అనుభవిస్తాము, అయితే సక్రమంగా చేయాలా, ఏదైనా పొరపాట్లుగా జరిగితే నష్టం ఉంది, మరి దానికి కొన్ని దోషాలు ఉన్నాయి, ఆ తర్వాత ఆ యజ్ఞం చేసిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, ఇవన్నీ తీసుకోకపోతే చాలా నష్టం ఉంది. కాబట్టి ఇదిగో ఇది ఈ అపరా విద్య యొక్క స్థితి అని తెలియజెప్పి చివరికి ఏం చెప్పారు, ఈ అపరా విద్య ద్వారా అంటే యజ్ఞయాగాది క్రతువుల ద్వారా నువ్వు ఏ భోగాలు అందుకున్నా ఆ భోగాలు శాశ్వతం కావు, తిరిగి తిరిగి మళ్ళీ ఈ లోకానికి రావాలి, మళ్ళీ మళ్ళీ నువ్వు కర్మలు చేయాలి, మళ్ళీ మళ్ళీ ఒకవేళ నువ్వు ఆ లోకాలకు పోయినా మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇలా రాకడా పోకడా కలిగినటువంటిదే ఈ అపరా విద్య. కాబట్టి యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా ఇవి నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. ఎందుకనంటే కర్మలన్నీ కూడా అజ్ఞానంలో చేస్తావు, అజ్ఞానంలో చేసినటువంటి కర్మల వల్ల వచ్చే ఫలితం కూడా అజ్ఞానపూరితము పరిమితము అయి ఉంటుంది. కనుక నువ్వేం చేస్తావంటే కర్మచిత్తాన్ లోకాన్, కర్మల వల్ల లభించేటువంటి లోకాలు ఏమిటో తెలుసుకొని అవి అనిత్యమైనటువంటివని తెలుసుకొని వాటి మీద నిరాశతో వైరాగ్యంతో నువ్వేం చేస్తావంటే అదిగో తద్విజ్ఞానార్థం సగురుమేవాధిగచ్చే సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు. ఇది అద్భుతమైనటువంటి మంత్రం. తద్విజ్ఞానార్థం, ఆ జ్ఞానాన్ని పొందటం కోసమని, ఏ పరావిద్య ఏ బ్రహ్మ విద్య ఉందో దాన్ని పొందటం కోసమని నువ్వేం చేయాలంటే సమిత్పాణిం, సమితులు చేత పట్టుకొని శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి స గురుమేవాభిగచ్చేత్, ఆ గురువుని నువ్వు చేరుకోవాలి. అప్పుడు ఆయన నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తాడు, ఈ బ్రహ్మ విద్యను బోధిస్తాడు అని తెలియజేయడం జరిగింది. కాబట్టి శిష్యుని యొక్క మానసిక స్థాయిని ఇట్లా అపరా విద్యతో పెంచాడు, బుద్ధిని సూక్ష్మం చేశాడు. ఇప్పుడు తనకు ఉపయోగపడేటువంటి ఆ శిష్యునికి ఉపయోగపడేటువంటి పరావిద్యను తెలియజేస్తున్నాడు. ఈ సమస్తమైనటువంటి సృష్టి ఆ పరమాత్మ నుంచే వచ్చింది అని సృష్టి క్రమాన్ని వివరించాడు. ఈ లోకంలో ఆచరించవలసినటువంటి యజ్ఞ కర్మలను వివరించాడు, వాటి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా తెలిపాడు. అందుకనే లోకాలను తెలిపాడు. కర్మల ద్వారా లభించేటువంటి లోకాలను పరీక్షించి నిత్యమైనటువంటిది కర్మల ద్వారా లభించదు అని తెలుసుకొని ముముక్షుమైనటువంటి వాడు పరతత్వాన్ని గ్రహించడం కోసం సమిధులు చేతపట్టుకొని శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని సమీపించాలి, ఆయన ద్వారా ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని తెలియజేసి ముగించాడు. ఇప్పుడు శిష్యుడి యొక్క మానసిక స్థాయి ఉన్నతంగా ఉంది కాబట్టి, బుద్ధి సూక్ష్మంగా ఉంది కాబట్టి ఇక బ్రహ్మ విద్యను బోధించడానికి తగినటువంటి సమయం వచ్చింది అని నిశ్చయించుకొని ఇప్పుడు బ్రహ్మ విద్యను ప్రారంభం చేస్తున్నాడు. ఏమంటున్నాడు, ఈ సమస్తమైనటువంటి విషయంలో పాలలో వెన్నలాగా నువ్వుల్లో నూనెలాగా సర్వత్రా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంటే నిజంగా ఇక్కడ కనిపించేదంతా కూడా జగత్తే అయినప్పటికీ కూడా ఈ జగత్తునందు అంతటా కూడా మనకు కనిపించకుండా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. పాలలో వెన్న ఉన్నదా లేదా? ఉన్నదండి అంటాం మనం. నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలే. పాలలో వెన్న ఎప్పుడు మనం చూడలే, ఇంకా ముందు ఎప్పుడు చూడం. అయినప్పటికీ ఉందని చెప్తున్నాం. ఎందుకని చెప్తున్నాం? ఎందుకు చెప్తున్నామనంటే మనకి అనుభవం ఉంది. ఆ పాలను కాచటం, చల్లార్చడం, తోడు వేయటం, అది పెరుగు కావటం, పెరుగుని చిలకటం, చిలికితే వెన్న రావటం మనకు అనుభవం. అందుకని ఆ పాలల్లో నుంచి చివరికి ఇన్ని మార్పులు జరిగిన తర్వాత వెన్న వచ్చింది. కాబట్టి ఈ వెన్న పాలల్లో ఉన్నది. ఇక్కడే కొంతమంది ఉదాహరణ చెప్పడంలో ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. ఏమిటంటే అది, ఏమండి మనం ఇంత కష్టపడి పరమాత్మను అందుకున్నాం అనుకోండి, మళ్ళీ పరమాత్మ సృష్టి చేసినప్పుడు మనల్ని కింద పడేస్తాడేమో అనేటువంటి సందేహం ఉంది. అందుకనే ఈ సూత్రం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. పాలల్లో నుంచి ఇట్లా పెరుగు గారించి పెరుగుని చిలికి వెన్న తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వెన్నని మజ్జిగలో వేయండి, ఆ వెన్నని పాలల్లో వేయండి, కలిసిపోద్దా? కాబట్టి నువ్వుగానే ఉంటావు. ఒక్కసారి పరమాత్మను అందుకున్నావంటే, ఒకసారి ఈ జీవభావాన్ని వదిలించుకున్నావంటే, ఒకసారి పరమాత్మ తత్వాన్ని కనుక నువ్వు అనుభవానికి తెచ్చుకున్నావంటే ఇక మళ్ళీ ఈ లోకంలో జన్మించేటువంటి పని లేదు. ఈ లోకం కాదు, ఏ లోకంలో జన్మించే మళ్ళీ జన్మంటూ అసలు ఇక వచ్చేటువంటి పని లేదు. ఒకవేళ వచ్చినా ఎలా వస్తావు? అదిగో పాలల్లో వెన్నలాగా వస్తావు. పాలల్లో
వెన్న ముద్ద కనుక వేస్తే ఎలా ఉంటుందో అట్లా వస్తాం. శ్రీకృష్ణుడిలాగా వస్తాం. శ్రీకృష్ణుడు ఎట్లా వచ్చాడు? ఆయన ఎప్పుడన్నా నేను మానవుడిని అని అనుకున్నాడా? ఆయన ఎప్పుడు మానవుడిని అనుకోవాలి. అంతా నేనే, సర్వము నేనే అని ఆయన చెప్పేసి, అంటే ఆయన మానవుడిగా జన్మించినప్పటికీ మన మాదిరిగానే కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, నోరు, నాలుక అన్నీ ఉన్నట్టుగానే ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం నేను పరమాత్మని అనేటువంటి భావనలో ఉన్నాడు. ఎందుకనంటే మోక్షస్వరూపుడు పరమాత్మ కాబట్టి. మనం కూడా అట్లానే ఆ పరమాత్మ తత్వాన్ని అందుకున్న తర్వాత, మోక్షాన్ని అందుకున్న తర్వాత ఒకవేళ ఎప్పుడైనా అవసరమైతే ఈ లోకంలో జన్మిస్తే మనం అట్లాగే ఉంటాం. నేను పరమాత్మని అనేటువంటి భావంతో ఉంటాం. ఇప్పుడు మాత్రం ఉండలేకపోతున్నాను. ఇప్పుడు మాత్రం నేను మనిషిని, లేకపోతే నేను ఫలానా వాడిని అని ఈ ప్రకారంగా అనుకుంటున్నామే కానీ నేను పరమాత్మని అని అనుకోలేకపోతాం. అలా అనుకోలేకపోవడానికి కారణం మన అజ్ఞానం. అజ్ఞానం అంటే లోపల ఉన్నటువంటి ఆత్మని మనం నేను అని తెలుసుకోలేకపోవడం. అట్లా నువ్వుల్లో నుంచి నూనె తీస్తారు. తీసిన తర్వాత ఈ నూనెలో నువ్వులేస్తే అది కూడా నూనె అయిపోద్దా? ఏమీ కాదు. కనుక ఇది మోక్షాన్ని ఒక్కసారి అందుకుంటే ఇక మళ్ళీ జన్మించేటువంటి పని లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికే ఈ అద్భుతమైనటువంటి ఉదాహరణలు మనకి ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి పాలలో వెన్నలాగా, నువ్వుల్లో నూనెలాగా ఆ పరమాత్మ ఈ సమస్తమైనటువంటి జగత్తునంతటా ఉన్నాడు. ఈ కనిపించేదంతా కూడా పరమాత్మ యొక్క సత్తా, ఆయన యొక్క వైభవం ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకని ఇక్కడ ఏ మానవులున్నా, జంతువులున్నా, పశుపక్షాదులున్నా అన్నీ ఆ పరమాత్మ నుండి వచ్చినాయి. ఆ పరమాత్మ ఆయన సత్తా ఇక్కడ కనపడతా ఉంది. ఈ చెట్లు చేమల్లో ఆ పరమాత్మ సత్తా, సముద్రాల్లో, కొండల్లో, పర్వతాల్లో అన్నింటిలో పరమాత్మ సత్తాయే ఉంది. కాబట్టి నామరూపాలతో కూడినటువంటి ఈ జగత్తులో నామరూపరహితుడైనటువంటి ఆ పరమాత్మని తెలియజేయటమే ఉపనిషత్తుల యొక్క సారం. నామరూపాలతో కూడినటువంటి జగత్తులో నామరూపాలు లేనటువంటి పరమాత్మని గురించి తెలియజేయటం. ఈ సమస్త విశ్వం, ఇక్కడ చేసేటువంటి కర్మలు, ఇక్కడ చేసేటువంటి తపస్సులు అంతా కూడా పురుషుడే. ఆ పరతత్వమే, ఆ పరామృతమైనటువంటి బ్రహ్మమే. పురుష ఏవ ఇదం విశ్వం అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. సర్వము పురుషుడే, అంతయు పురుషుడే అని తెలియజేయటం వల్ల పురుషుని కన్నా అన్యముగా ఇంకేమీ లేదు. అంతా పరమాత్మే అంటే పరమాత్మ కంటే రెండోది ఏమీ లేదు. ఎవరు మనం ఉన్నాం కదండి, ఇదిగో ఈ లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ ఉన్నాయి కదండి అని అంటాం మనం. అజ్ఞానం. ఇదంతా పరమాత్మేనంటే ఇవేవో కొన్ని పరమాత్మ కానట్టుగా మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే మనది ద్వైత బుద్ధి. ఈ ద్వైత బుద్ధి అజ్ఞానంలో ఉంటుంది. అజ్ఞానం తొలగితే ద్వైత బుద్ధి పోయి ఏకత్వ బుద్ధి వస్తుంది. కాబట్టి అన్యముగా ఏమీ లేదు, పరమాత్మ మాత్రమే ఉన్నది అని చెప్తే ఒకవేళ ఏదైనా గోచరిస్తుంటే ఎట్లనండి అని అంటే అదంతా మిథ్య, అదంతా అనిత్యమైనటువంటిది, అది భ్రమ, అది గారడీ వాడి చూపించే ఇంద్రజాలం, మాయ అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఉన్నదంతా పరమాత్మ, సర్వము పరమాత్మ, అందరూ పరమాత్మ స్వరూపం. పరమాత్మ కంటే అన్యంగా ఏదైతే ఉందో దాన్ని నువ్వు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. అదిగో అటువంటి పురుషుణ్ణి, అటువంటి పరమాత్మని తెలుసుకోవటం అంటే ఏమిటి? సాధారణంగా మనం ఏమంటాం? పరమాత్మను తెలుసుకోవటం. పరమాత్మని తెలుసుకోవటం అంటే పరమాత్మగా ఉండటం. పురుషుణ్ణి తెలుసుకోవటం అంటే పురుషుడు కావటం. ఆత్మను తెలుసుకోవటం అంటే ఆత్మగా ఉండటం. ఇదే తెలుసుకోవటం అంటే. తెలుసుకోవటం అంటే ఆత్మ అంటే ఏమండి? అదే ఆత్మ అంటే నాకు ఇప్పుడు అర్థమైపోయింది అనేది కాదు ఆత్మ. ఆత్మను తెలుసుకోవటం అంటే ఆత్మగా ఉండటం. పరమాత్మను తెలుసుకోవటం అంటే పరమాత్మగా ఉండటం. పురుషుడిని తెలుసుకోవటం అంటే పురుషుడిగా ఉండటం. పురుషోత్తముడిని తెలుసుకోవటం అంటే పురుషోత్తముడిగా ఉండటం. కాబట్టి తెలుసుకోవటం అని అంటే అలా ఉండిపోవడం, దాన్నే అనుభవం అని అంటారు. తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే ఏం భగవాన్ ఇక్కడ తెలియజేశాడు? నన్ను తత్వతః తెలుసుకుంటే ఇక అతను నాలో ఉన్నట్టే, అతనికి నాకు తేడా లేదు, ఇద్దరు ఒకటి, ఇద్దరు లేరు, అసలు ఉన్నంతా ఒకటి అని చెప్తారు. కాబట్టి ఇది శ్రేష్టమైనటువంటి జ్ఞానం. అందుకే దీన్ని ఏమన్నారంటే పరామృతం అన్నారు ఈ మంత్రంలో. దీన్ని పరామృతం అన్నారు. పరా అంటే వేరైనదని ఒక అర్థం, శ్రేష్టమైనది అని ఒక అర్థం.
ఇక్కడ శ్రేష్టమైనది అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి. ఇది శ్రేష్టం అంటే ఉత్తమోత్తమం, ఉన్నతోన్నతం, అన్నిటికంటే చాలా గొప్పది అని అర్థం. ఇక దానికంటే గొప్పది ఇంకా లేదు, దానికంటే ఉన్నతమైంది లేదు. దానికంటే ఏదైనా ఉన్నతమైంది ఉంటే అదే, దాని గురించే మనం చెప్పుకుంటాం, దీని గురించి కాదు. కాబట్టి ఏదైతే అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటిదో అదిగో అదే శ్రేష్టమైనటువంటి ఆ పరమాత్మ బ్రహ్మం. ఇది శ్రేష్టమైనటువంటిదని కేవలం అటు చెప్పుకోవాలా, ఏమన్నారు? అమృతం అన్నారు. పరాని ఊరుకోవాలా, పరామృతం అని అన్నారు. అంటే ఇది అమృతం అని అంటే ఏంటంటే మృతం లేనిది, అంటే మార్పు లేనిది అని. మార్పు ఉన్నాయన్నీ మృతం, మార్పు లేనిది అమృతం. ఈ ప్రపంచంలో మార్పు లేకుండా ఉండేది ఏమైనా ఉందా? ఏమంటే బిల్డింగ్ ఉంది కదండి, ఇదేం మారదండి, ఎప్పుడు ఇట్టే ఉంటుంది. మీరు రేపు రండి, ఎల్లుండి రండి, అవలేదు రండి, ఇట్టే ఉంటుంది. వస్తే 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుందా? 1000 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుందా? ఆహా, ఖాళీ, మారిపోవాల్సిందే. మళ్ళీ ఇంకోటన్నా కట్టించాలా, లేకపోతే తీసేయాలా, లేకపోతే ఇక్కడ ఏదైనా అడవులు పెరుగుతాయి, లేకపోతే ఇంకేం జరుగుతాయో మనకు తెలియదు. మొత్తం మీద ఏంటంటే మార్పులు జరుగుతాయి. కనుక మార్పులు జరిగితే మృతం అని అన్నారు, మార్పు లేకపోతే అమృతం అన్నారు. ఏ మార్పు లేకుండా ఉండేటువంటిది అమృతం అని. మార్పు ఏంటంటే పుట్టడం, పెరగటం, మార్పులు చెందటం, కృషించటం, నశించటం, ఇవన్నీ కూడా మార్పులు. ఇక్కడ ఈ లోకంలో అన్నిటికీ అది ఉంది. కానీ అదిగో ఆ పరమాత్ముడే, దానికి ఏ నశింపు లేదు. ఎందుకంటే పుట్టుక లేదు కనుక నశింపు లేదు. అందుకని దాన్ని ఏమన్నారు? ఏ మార్పులు లేకుండా ఉంది కనుక అమృత స్వరూపం అన్నారు. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ అన్నారు. అమృతస్య అవ్యయస్య చ అంటే నేను అమృత స్వరూపాన్ని, అవ్యయ స్వరూపాన్ని అయినటువంటి బ్రహ్మాన్ని అని భగవద్గీతలో 13వ అధ్యాయంలో చెప్పారు. మళ్ళీ రేపు చెప్పుకోబోతున్నాం 13వ అధ్యాయం. కాబట్టి నేను అమృత స్వరూపాన్ని, అవ్యయ స్వరూపాన్ని అంటే నాశనం లేనటువంటి స్వరూపాన్ని అని ఇక్కడ భగవద్గీత చెబుతుంది. ఇటువంటి పరబ్రహ్మ తత్వాన్ని ఎక్కడ ఉన్నది అని తెలుసుకోవాలి. పరమాత్మ గురించి చెప్తుంటే బాగానే ఉందండి, వింటున్నాము, అబ్బా విని 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 మాకు విసుగుపడుతుంది. అసలు పరమాత్మ ఎక్కడుంటాడు? ఏమిటి ఆయన పర్మనెంట్ అడ్రస్ ఏమిటి? పోస్టల్ అడ్రస్ ఏమిటి? ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఎంత దూరం పోవాలా? మేమేం ఖర్చు పెట్టుకొని పోవాలా? ఏం ఎక్కి పోవాలా అని అనేకమైనటువంటి సందేహాలు. ఎందుకంటే పరమాత్మను ఎవరు ఎక్కడ ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎక్కడైనా చూడటానికి వీలుందేమో, మీరు ఇంతగా గొప్పగా చెబుతున్నారు కదా, అందుకని చూస్తానండి. కాబట్టి ఆయన ఎక్కడున్నాడో చెప్పండి అని అంటారా? ఆయన ఎక్కడో లేడు. గుహాయాం నిహితం వేద, హృద్గుహాయాం నిహితం వేద, హృదయం అనేటువంటి గుహలో నిండి ఉన్నాడు అని వేద తెలుసుకో. కాబట్టి నువ్వు ఎక్కడికి పోవక్కర్లా, ఏం ఖర్చు పెట్టుకోవక్కర్లా, ఏ రైల్లో విమానమో నువ్వు ఎక్కక్కర్లా, ఎంతో దూరం నువ్వు శ్రమ పడిపోవక్కర్లా. ఒక్కసారి నువ్వు కనుక నీ దృష్టిని బహిర్ముఖం కానివ్వకుండా అంతర్ముఖం చేసుకుంటే నీ హృదయం నిండా ఆ పరమాత్మే ఉన్నాడు. అది పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి మార్గం. బయట ఎక్కడో తెలుసుకోవడానికి వీల్లేదు, అంతటా ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా నువ్వు తెలుసుకోవాలంటే మాత్రం ఏదో ఒక ప్లేస్ నీకు కావాలి. ఆ ప్లేస్ నీ హృదయం. హృదయం అనగానే ఇక్కడ కాస్త ఉంటుంది గుండెకాయ, ఇంత గుండెకాయ ఉంటుంది, అది అనుకోబాకండి. హృదయం అంటే మనస్సు. ఎక్కడుంది? అంతటా ఉంది. అదిగో అది హృదయం. కాబట్టి హృదయ గుహలో నిండి ఉన్నదని తెలుసుకోవాలి. పరమాత్మ అంతటా ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఉపాసనకి ఏదో ఒక స్థానం కావాలి, ఏదో ఒక చోటుని మనం భావించాలి. అంతటా ఉన్న పరమాత్మని కనుక వెతకాలి అంటే మనకు కుదరదు. అందుకని ఓ సౌలభ్యమైనటువంటి స్థానం, ఓ సులభమైనటువంటి స్థానం మనకు కావాలి. అందుకని భగవంతుడే అనేకమైనటువంటి సందర్భాల్లో నేను హృదయ గుహలో ఉన్నాను, అయ్యా మీ అందరి హృదయ గుహలో నేను ఉన్నాను అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. ఓ అర్జున, సర్వభూతానాం సమస్తమైనటువంటి భూతాల యొక్క హృదయంలో ఈశ్వర నేనున్నానయ్యా అన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. సర్వస్య చ అందరి యొక్క హృదయంలో నేనే ఉన్నాను అని ఇక్కడ పరమాత్మ తెలియజేస్తా ఉన్నాడు భగవద్గీతలో. అందుకని ఆయన హృదయ గుహలో ఉన్నాడని తెలుసుకోవాలి.
అంతేకాదు శ్వేతాస్తర ఉపనిషత్తులో కూడా ఈ రకమైనటువంటి భావాన్ని చెప్పాడు. అంగుష్ట మాత్ర పురుషోత్తరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట అన్నారు. అంగుష్ట మాత్ర పురుష అంతరాత్మ, అంగుష్ట మాత్రమైనటువంటి పురుషుడు అంతరాత్మగా సదా జనానాం హృదయే సన్నివిష్ట, అందరి జనుల యొక్క హృదయాల్లో ఆయన సమీపంగా కూర్చొని ఉన్నాడు. కాబట్టి హృదయ గుహలో పరమాత్మ ఉన్నాడు అని ఉపనిషత్తు తెలియజేస్తుంది. మరి మంత్రపుష్పం ఏం చేస్తుంది? మంత్రపుష్పం కూడా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని చెప్తుంది. మంత్రపుష్పంలో కనుక ఆ భావాలన్నీ కనుక చదివితే మన హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాను దాని గురించి కూడా. అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అంతటా ఆయనే ఉన్నాడు. ఇక అక్కడి నుంచి ఈ లోపల ఎక్కడున్నాడో పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం, ఓ పద్మకోశం ఉందంట, ఓ పుష్పం, అది హృదయం. ఆ హృదయం అంటే అట్లా వంగి ఉందంట కింద, అదిగో దాంట్లో. మరి దాంట్లో ఎక్కడున్నాడు? దాంట్లో అనేకమైనటువంటి నాడులు. ఆ నాడులు కిందకి పైకి పక్కకి అన్నిటికీ అన్ని వైపులా ప్రవహించి ఉంటాయి. దాంట్లో ఒక నాడు ఉంటుంది, అదిగో ఆ నాడి ఎక్కడుంది? బొడ్డుకి జానాబెత్త, అలాగనే ఈ కంఠానికి క్రింద ఇలా. దాంట్లో ఒకటి బాగా సూక్ష్మంగా ఉంటుంది, దాంట్లో ఒక ఆకాశం ఉంది, ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీ ప్రదేశంలో వడ్ల గింజంతా పసుపు రంగు కలిగి ఉంది, అదిగో దాంట్లో అది శిఖ. ఆ శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. మంత్రపుష్పం అంతా ఇలా చెబుతుంటే మంత్రపుష్పాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటాం? మంత్రపుష్పాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటాం అంటే ఏదైనా పూజా పురస్కారం అట్లాంటి ఏదైనా జరిగినప్పుడు ఆ జరుగుతుంటే అందరూ వచ్చి కూర్చుంటారు, అవన్నీ చూస్తారు. సరే గంటన్నర ఆ పూజా పురస్కారాలు జరిగిపోతాయి. అయిపోయిన తర్వాత గోడకి వారగా పడతారు, కొద్దిగా నిద్ర వచ్చింది కాస్త ఆనుకుంటారు, కాస్త అమ్మమ్మలు తాతయ్యలట ఆనుకుంటా ఉంటారు. ఇక అప్పుడు మంత్రపుష్పం చదువుతారు. మంత్రపుష్పం చదివిన తర్వాత అప్పుడు లేస్తారు. ఏంటంటే మంత్రపుష్పం అయిపోతుంది, ప్రసాదాలు పెడతారు, ఆకులు ఎక్కడ ఇస్తారో ప్రసాదం ఎక్కడ పెడతారో అది చూసుకోండి. అందుకు ఉపయోగించుకుంటున్నాం మనం మంత్రపుష్పం. కానీ మంత్రపుష్పం ఏం చెప్తుంది? వేదాల్లో ఉన్నటువంటిది మంత్రపుష్పం. ఈ వేదాల్లో ఉన్నటువంటి మంత్రపుష్పం ఏం చెప్తుంది అంటే పరమాత్మ నీలో ఎక్కడున్నాడో, ఏ భాగం ఉన్నాడో, ఎలా ఉన్నాడో చెప్తాం. ఇంతకుముందు 2 సార్లు చెప్పుకున్నాం మనం మంత్రపుష్పానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇలా పరమాత్మ నీలోనే ఉన్నాడు, హృదయ గుహలో ఉన్నాడు. సరేనండి, ఉన్నాడు తెలుసుకుంటే ఏమిటండి మాకు ప్రయోజనం? ఇది క్వశ్చన్. పరమాత్మ ఉన్నాడు అనుకోండి, ఉంటే ఉండండి, ఆయన మూలపడి ఉంటాడు. ఆహా, అట్లా కాదు. ఏమిటి ప్రయోజనం? పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు అని కనుక తెలుసుకుంటే సహా అవిద్యా గ్రంథిం ఇహ వికిరతి, నీ అజ్ఞానపు ముడులన్నీ కూడా విడిపోతాయి. అవిద్యా గ్రంథిని ఇహ అంటే ఇక్కడే, ఇక్కడే అంటే ఈ లోకంలో, ఈ దేహంలో ఉండగానే. ఈ లోకం అంటే దేహం, కాబట్టి ఈ దేహంలో ఉండగానే ఛేదిస్తావు. నీ అజ్ఞానపు గ్రంథిని నువ్వు ఛేదించగలుగుతావు. ఏమిటి అజ్ఞానపు గ్రంథి? నేను దేహాన్నని, ఈ దేహానికి సంబంధించినవన్నీ నాయని, ఈ దేహానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ నా వాళ్ళని, ఈ జగత్తేమో సత్యమని, ఇందులో ఉన్న వస్తువులు నిత్యమని, ఇవి కనుక నేను తెలుసుకుంటే నాకు భలే ఆనందమని, ఇలాంటి అజ్ఞానంలో మనం ఉన్నాం. అందుకనే అందులోనే బ్రతుకుతూ ఉన్నాం. ఈ అజ్ఞానం అనేటువంటి గ్రంథి ఎప్పుడో ఛేదించాలి. అహంకారంతో, మమకారంతో, అంటే నేను నాది అనేటువంటి భావాలతో మనం ఉన్నాం. ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానం కారణంగానే జగత్తును సత్యం అనుకుంటున్నాం. ఇక్కడ వస్తున్నటువంటి వస్తువులు, భోగాలు ఏవైతే ఉన్నాయో మనకి సుఖాన్ని, భోగాన్ని అందిస్తాయని అనుకుంటున్నాం. వాటి కోసం మనం సంపాదించడానికి కష్టపడుతున్నాం. కొన్ని న్యాయంగాను, కొన్ని అన్యాయంగాను, ఎట్లా పడితే అట్లనే చేస్తూ ఉన్నాం. అనుభవించి ఆనందించాలనుకుంటున్నాం. కానీ ఈ ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం కాదు, నిత్యమైనటువంటి ఆనందం కాదు. ఆనందం వచ్చినట్టే వస్తుంది, దుఃఖాన్ని వదిలిపెట్టిపోతుంది. కాబట్టి నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను. ఈ హృదయం నందు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మను నేను, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, స్వయం ప్రకాశమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మను నేను అనేటువంటి భావన మనకు కలగాల. ఎప్పుడైతే ఆ భావన నీకు కలిగిందో అప్పుడు ఈ దేహం నీకన్నా వేరైపోతుంది.
ఎందుకని? ఇప్పటిదాకా దేహాన్ని నేను అనుకున్నావు, దేహంలో ఉంటే ఉన్నాళ్ళే అని అనుకున్నావు. ఇప్పుడు ఆయన ఉంటే ఉన్నాడు అనుకున్నా, ఆయన నేను అనుకున్నావు, దేహం ఏమో ఏదో తగిలించుకొని వచ్చావు నేను. ఎప్పుడైతే దేహాన్ని నేను తగిలించుకొని వచ్చాను అనేటువంటి భావం నీకు వచ్చిందో, దేహం మీద ఉన్నటువంటి ప్రీతి తగ్గిపోద్ది, దేహం మీద ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోద్ది, దేహం మీద ఉన్నటువంటి అభిమానం తగ్గిపోద్ది. దేహాభిమానం తగ్గిపోయినప్పుడు ఆత్మాభిమానం పెరుగుతుంది. నేను ఆత్మనేటువంటి అనుభూతి మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దేహం నేను అనుకున్నప్పుడు దేహానికి సంబంధించి నేను నాయని, ఈ దేహమే నేను కాదనుకుంటే ఈ సంబంధించినటువంటివి కూడా నావి కాకుండా పోతాయి. ఈ ప్రకారంగా అజ్ఞాన గ్రంథి ఛేదించబడుతుంది. దీనితో ద్వైత బుద్ధి నశిస్తుంది. ఇక మిగిలేది అద్వైత జ్యోతి, అద్వైత ఆత్మజ్యోతి, అమరజ్యోతి. అదే నీవు, తత్వమసి. అదే నీవు, ఆ పరమాత్మే నీవు. పరాం శాంతిం శాశ్వతం ఆనందంచ భజ ముక్తో భగవన్ తదేతత్ జన్మ సాఫల్యం అని విచార బిందోపనిషత్తు తెలియజేస్తుంది. ఓ మహర్షి, పరమశాంతిని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించు, ముక్తుడిగా, ఇదే జన్మ సాఫల్యం అని అక్కడ గురువు ఒక శిష్యుడికి చెప్తూ ఉన్నాడు. ఇది విచార బిందోపనిషత్తులో చెప్తున్నారు. దీన్నే హృదయ గంధిని ఛేదించటము అని మహర్షి ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు. ఇక ముఖ్యమైనటువంటిది ఇంకోటి, భగవద్గీతలో మనకు ఎన్నో సందర్భాల్లో వచ్చినటువంటి పదం, ఇది ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పదమే. ఏమిటది? యహ వేద. ఎవరైతే తెలుసుకుంటారో. యహ అనేటువంటి పద ప్రయోగం భగవద్గీతలో 40 సార్లు సుమారుగా జరిగితే, ఈ ఉపనిషత్తుల్లో కూడా అక్కడక్కడ ప్రతి ఉపనిషత్తులో కూడా మనకి ఇది తగులుతుంది. యహ వేద అని సామాన్యంగా చివరిలో వస్తుంది, ఇక్కడ మనకి మధ్యలోనే వచ్చింది. ఏమిటది యహ వేద అంటే? ఎవరైతే తెలుసుకుంటారో అని. ఈ ఎవరైతే అంటే దాని అసలు అర్థం ఏంటి? ఎవరు ఇలా హృదయ గుహలో ఉన్నటువంటి పరామృతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారో అని. ఎవరు తెలుసుకుంటారంటే వాళ్ళు. అయితే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అని కాదు, ఇక్కడ ఉపయోగించినటువంటి ఉద్దేశం మరొకటి ఉంది. ఏమిటంటే యహ అంటే ఎవరైనా తెలుసుకోవచ్చు, నువ్వు ప్రయత్నం చేస్తే ఎవరైనా తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఈ పదం ఎందుకు వాడారనంటే, కొంతమంది విడివిడి జ్ఞానం కలిగినటువంటి మహాత్ములు విడివిడి జ్ఞానంతో చాలా గొప్పవాళ్ళు అని అనుకుంటూ వాళ్ళకి అక్కడక్కడ తెలిసినటువంటి 2 మాటలు పట్టుకొని, భగవద్గీత స్త్రీలు చేతితో పట్టుకోకూడదు, మంత్రాలు స్త్రీలు చదవకూడదు, శూద్రులు చదవకూడదు, పరమాత్మని తలుసుకోకూడదు అని ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కనుక ఆ మాటలు చెబితే మరి కొంతమంది అమాయకులు ఆ మాటలు కూడా నమ్ముతారు. నమ్మి ఇప్పటికీ కూడా కొన్ని సాంప్రదాయాల్లో, కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మరి పురోహితులైనటువంటి వాళ్ళు, మిగిలినటువంటి పెద్దలైనటువంటి వాళ్ళు ఈ మాట చెబుతారు. ఏమని చెబుతారు? స్త్రీలు గాయత్రి మంత్రం చదవకూడదు, స్త్రీలు వేద మంత్రాలు చదవకూడదు, స్త్రీలు ఉపనిషత్తులు వినకూడదు, స్త్రీలతో పాటు శూద్రులు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ భగవానుడు మహర్షి అద్భుతమైనటువంటి పదప్రయోగం ఇది. ఈ పదప్రయోగాన్ని గుర్తించే వ్యాసుడు భగవద్గీతలో ఆ పదప్రయోగం చేసింది. యహ అనేటువంటి పదం ఏమనంటే, ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, క్షత్రియులైనా బ్రాహ్మణులైనా, వైశ్యులైనా, శూద్రులైనా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, గృహస్థులైనా బ్రహ్మచారులైనా సన్యాసులైనా, ఎవరైనా సరే దీన్ని తెలుసుకోవచ్చు అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి సన్యాసులే కావాల్సినటువంటి అవసరం లేదు. ఉపనిషత్ మంత్రాలను తెలుసుకోవటానికి కానీ, పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవటానికి కానీ, పరమాత్మ తనలోనే ఉన్నాడని తెలుసుకోవటానికి కానీ, తెలుసుకున్న తర్వాత తాను పరమాత్మని అనేటువంటి అనుభూతిని పొందటానికి కానీ కేవలం సన్యాసునికే అధికారం ఉందని ఎవరు అనుకోవాల్సినటువంటి పని లేదు. ఏమీ తెలియనటువంటి పిచ్చివాడు కూడా వాడి పిచ్చి కనుక ఏమైతే చక్కగా తెలుసుకోవచ్చు. మహాపాపాత్ముడైనా సరే వాడు ఆ పాపాలను వదిలిపెట్టి పశ్చాత్తాపం చెందితే వాడు కూడా తెలుసుకోవచ్చు. అందుకనే భగవద్గీతలో చెప్పారు, అపి చేత్సు దురాచార భజితే మాం అనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యం వ్యవస్థతో హిసహ అని. అపి చేత్సు దురాచార, సుదురాచార, ఎంత కఠినమైనటువంటి పాపాలు చేసినటువంటి దుర్మార్గుడైనా సరే, భజితే మాం అనన్య భాక్, అనన్యమైనటువంటి చిత్తంతో నన్ను కనుక భజించినట్లయితే సాధురేవ స, సాధువు, అతడు సాధువే అవుతాడు, అంటే సత్పురుషుడే అవుతాడు.
అని భగవానుడు చెబుతుంటే, చి వాడి మొహం చూడకూడదు, చి వాడిని తాకూడదు, చి వీడు అంటరాని వాడు అని ఈ పై వాళ్ళు చెప్తా ఉంటే, ఈ హిందూ ధర్మాన్ని తెలియక చాలామంది విమర్శిస్తూ ఉంటారు. మీరంతా అంటరాని వాళ్ళని తాకరు కదయ్యా, ఆ కులాలు ఈ కులాలు తాక అని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. కానీ వేదంలో ఎక్కడన్నా చెప్పారా మాట? తాకకూడదనేటువంటి మాట ఎక్కడన్నా చెప్పారా? సాక్షాత్తు శంకరాచార్యుల వారి యొక్క చరిత్రలోనే అది ఉంది. ఆయన పరీక్ష చేయటం కోసం కాశీలో కుక్కలు 4 గంట పెట్టుకొని ఒక చండాలు ఎదురొచ్చాడు. గచ్చి దూరం అంటే దొరకబో అన్నాడు శంకరాచార్యుల వారు. ఎందుకంటే ఆయన కేరళలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఆయన, అంటే ఆ వాసన ఇంకా ఆయనకుంది. ఆ వాసన తీసేయడం కోసం వచ్చాడు శంకరుడు. ఆ శంకరులో ఉన్నటువంటి వాసన తీసేయడానికి శంకరుడే వచ్చాడు. అందుకని గచ్చి దూరం అని అన్నాడు. అప్పుడు ఆ చండాలుడు అడుగుతున్నాడు, ఎవరిని నువ్వు బొమ్మంటున్నావు? ఇక్కడ 2 ఉన్నాయి, శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీరాన్ని బొమ్మంటున్నావా లేకపోతే ఆత్మను బొమ్మంటున్నావా? ఒకవేళ ఆత్మను కనుక బొమ్మంటం అయితే నీ ఆత్మ నా ఆత్మని వేరు లేదు కదా, అంతా ఒకటి. కాబట్టి ఎక్కడికి పోవడానికి వీలు. ఒకవేళ శరీరాన్ని బొమ్మంటున్నావా? నీ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది, నా శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. మరి పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరానికి ఏం విలువ లేదు. అలాంటప్పుడు ఇది ఎట్లా అంటరాంది అవుద్ది, అది ఎట్లా పనికొచ్చేది అవుద్ది? 2 ఒకే రకమైనటువంటి పంచభూతాల పంచీకరణంతో తయారైనవి కదా అన్నాడు. వెంటనే ఆ మాట అంటంతో శంకరాచార్యుల వారు సాష్టాంగపడ్డాడు ఆయన ముందు. నాకు బోధ చేసినటువంటి వాడు చండాలుడైతేనే, బ్రాహ్మణుడైతే ఎవరైతేనే, ఇదిగో నీకు నమస్కారం చేస్తున్నానని కాళ్ళ మీద పడ్డాడు. ఆయన పరమశివుడు. అందువల్ల వేదాంతాన్ని ఫలానా వాళ్ళు వినకూడదని కానీ, మంత్రాలని ఫలానా వాళ్ళు చదవకూడదని కానీ, ఇలా చెప్పేటువంటి బుద్ధిహీనుల మాటలు ఎవరు కూడా ఈ లోకంలో వినాల్సినటువంటి అవసరం లేదు. ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఎవరైనా సరే. ఇంకో మాట కూడా తెలుసుకోవాలి, మతాలన్నీ కూడా అప్పుడప్పుడు పుట్టి వాళ్ళకు ప్రవక్త ఉంటాడు, వాళ్ళకు మత గ్రంథం ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకో ప్రవక్త ఉన్నాడు, వాళ్ళకో మత గ్రంథం ఉంది. మరి ఇస్లాం ఉంది, వాళ్ళకో ప్రవక్త ఉన్నాడు, వాళ్ళకో మత గ్రంథం ఉంది. ఎప్పుడు పుట్టి ఇవన్నీ? 3000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం. మరి హిందూ ధర్మం ఇది మతం కాదు. హిందూ మతం అనేటువంటి వాడు ఏమీ తెలియనటువంటి వాడు. అందుకని హిందూ ధర్మం ఎప్పుడు పుట్టింది? కోట్ల సంవత్సరాల ముందు, సృష్టికి ప్రారంభంలో అప్పటి నుంచి ఉన్నటువంటిది ఈ ధర్మం. కనుక ఈ ధర్మాన్ని ఎగతాళి చేసేటువంటి వాడు ఎలాంటి వాడు? సూర్యుడి మీద ఉమ్మేసేటువంటి వాడు. కాబట్టి దీన్ని మతంగా అనుకోకర్ల ధర్మం. అందుకనే ఈ ధర్మం అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి, అన్ని దేశాల వాళ్ళకి, సమస్తమైనటువంటి విషయానికి కూడా ఇది కావలసినటువంటిది. అందుకనే వేదాలని అందరూ తెలుసుకోవాలి. వేదాలు భారతదేశానికి చెందినవి కాదు, భారతదేశంలో పుట్టినవి మన అదృష్టం కారణంగా. తెలుసుకోవాల్సింది మాత్రం ప్రపంచం అంతా అనేటువంటి విషయాన్ని ఇక్కడ యహ వేద అనేటువంటి పదం ద్వారా మనం ఇవన్నీ కూడా గుర్తించాలి. గుర్తించి ఎవరైనా సరే ఆ పరమాత్మను తెలుసుకోవచ్చు, ఆ పరమాత్మతో ఐక్యత కావచ్చు, ఆ పరమాత్మగా ఉండిపోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే వాళ్ళ యొక్క అజ్ఞాన గ్రంథులన్నీ కూడా వీడిపోతాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఈ మంత్రం ద్వారా. ఇక్కడి నుంచి ఇక ద్వితీయ ఖండం నుంచి తృతీయ ముండకం 2 ఖండాలు, మూడు ఖండాలు ఉన్నాయి. ఇప్పుడు 3 ఖండాలు అయిపోయినాయి. బ్రహ్మస్వరూప వర్ణనతోటి, ఆత్మతత్వ స్వరూప వర్ణనతోటి, అద్భుతమైనటువంటి వర్ణనతోటి ప్రారంభమవుద్ది. పూర్తి వేదాంతం ఇక రాబోతా ఉంది. దాన్ని మళ్ళీ తర్వాత ఒకసారి చెప్పుకుందాం. మరి ఈ రోజుకి మనం చెప్పుకున్నటువంటి ఈ ముండకోపనిషత్తు ద్వారా మనం తెలుసుకోవాల్సింది, కర్మల ద్వారా లభించేటువంటి లోకాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, అనిత్యమైనటువంటివి అని తెలుసుకొని మనం జ్ఞానం కోసమే ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. జ్ఞానాన్ని అందుకుంటేనే అజ్ఞానం కాస్త తొలుగుతుంది. జ్ఞానాన్ని అందుకుంటేనే ఆత్మజ్ఞానాన్ని అందుకుంటేనే నేను ఆత్మను తెలుస్తుంది. ఆత్మను తెలిస్తేనే మనం ఆత్మగా ఉంటాం. అదే మోక్షం, అదే శాశ్వత ఆనందం. అటువంటి శాశ్వత ఆనందాన్ని మీరు కూడా పొందాలని, అలా పొందటం కోసం కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందుకొని జీవితంలో ఆచరించి శాశ్వత ఆనందాన్ని అందుకొని
ఈ దుఃఖాలు అనేటువంటివి లేకుండా పూర్తిగా ఆనందస్వరూపులుగా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.